ఐడీపీఎల్ భూముల విజిలెన్స్ విచారణ కవరేజ్ కోసం వెళ్లిన మహాన్యూస్ ప్రతినిధులపై సెక్యూరిటీ సిబ్బంది దౌర్జన్యానికి దిగారు. ఐడీపీఎల్ కంపెనీకి సంబంధించిన భూముల విజువల్స్ తీస్తుండగా హోంల్యాండ్ సెక్యూరిటీ పేరుతో ఉన్న వ్యక్తులు విలేకరుల్ని అడ్డుకున్నారు. గోండాల్లా వ్యవహరిస్తూ అతి ఉత్సాహం ప్రదర్శించిన సదరు సెక్యూరిటీ సిబ్బంది వార్తా సేకరణలో ఉన్న రిపోర్టర్లపై దాడి చేయడమే కాకుండా కెమెరాను పగలగొట్టే ప్రయత్నం చేశారు. విజిలెన్స్ విచారణ జరుగుతున్న తరుణంలో ఈ దౌర్జన్యం చోటు చేసుకోవడం పలు అనుమానాలకి తావిస్తోంది. మీడియా స్వేచ్ఛను హరిస్తూ వాస్తవాలు బయటికి రాకుండా అడ్డుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మీరు సార్ పర్మిషన్ తీసుకో వాళ్ళ ప్రాపర్టీ మీద మీకు తీసే హక్కు లేదు కదండి. మరి వాళ్ళ ప్రాపర్టీ మీరు సార్ అది చెప్పండి. రోడ్లో దానికి ఈ ల్యాండ్ గురించి సార్ మీరు కాదు కదా. మీరు సార్ పర్మిషన్ తీసుకో వాళ్ళ ప్రాపర్టీ మీద మీకు తీసే హక్కు లేదు కదండి. మరి వాళ్ళ ప్రాపర్టీ మీరు సార్ అది చెప్పండి. రోడ్లో దానికి ఈ ల్యాండ్ గురించి సార్ మీరు కాదు కదా. మీరు సార్ పర్మిషన్ తీసుకో వాళ్ళ ప్రాపర్టీ మీద మీకు తీసే హక్కు లేదు కదండి. ఐడీపీఎల్ భూముల విజిలెన్స్ విచారణ కవరేజ్ కోసం వెళ్లిన మహాన్యూస్ ప్రతినిధులపై సెక్యూరిటీ సిబ్బంది దౌర్జన్యానికి దిగారు. ఐడీపీఎల్ కంపెనీకి సంబంధించిన భూముల విజువల్స్ తీస్తుండగా హోంల్యాండ్ సెక్యూరిటీ పేరుతో ఉన్న వ్యక్తులు విలేకరుల్ని అడ్డుకున్నారు. గోండాల్లా వ్యవహరిస్తూ అతి ఉత్సాహం ప్రదర్శించిన సదరు సెక్యూరిటీ సిబ్బంది వార్తా సేకరణలో ఉన్న రిపోర్టర్లపై దాడి చేయడమే కాకుండా కెమెరాను పగలగొట్టే ప్రయత్నం చేశారు. విజిలెన్స్ విచారణ జరుగుతున్న తరుణంలో ఈ దౌర్జన్యం చోటు చేసుకోవడం పలు అనుమానాలకి తావిస్తోంది. మీడియా స్వేచ్ఛను హరిస్తూ వాస్తవాలు బయటికి రాకుండా అడ్డుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, అసలు ఏం జరిగింది అక్కడ? సెక్యూరిటీ సిబ్బంది మీ పైన అంటే భూ కబ్జాలు చేయడమే కాకుండా మళ్ళా మీడియా పైన దాడులు ఏంటి దుర్గేష్? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా రేపినటువంటి ఐడీపీఎల్ ల్యాండ్ ఏదైతే జరుగుతుందో దాంట్లో 902 ఎకరాల దాంట్లో 150 ఎకరాలు కబ్జాకు గురైందని చెప్పి ఆల్రెడీ
స్టేట్ గవర్నమెంట్ ఆల్రెడీ దీనిపైన విచారణ చేస్తున్న పరిస్థితి. ఈ విచారణలో భాగంగా ఈరోజు కవరేజ్కి రావడం జరిగింది. కవరేజ్కి వచ్చినట్టు నేపథ్యంలోనే ఆల్రెడీ ఇంతకుముందు గేట్ సైడ్కి వెళ్ళాము. గేట్ సైడ్కి వెళ్తే వాళ్ళు అక్కడ కూడా ఇదే పరిస్థితి జరిగింది. ఇప్పుడు బ్యాక్ ఏదైతుందో ఐడిపిఎల్ బ్యాక్ ఉన్నటువంటి ప్లేస్ ఏదైతుందో అంతా కూడా ఐడిపిఎల్కి సంబంధించినటువంటి ఇది కాంపౌండ్ వాల్ సంబంధించింది. ఇది కాంపౌండ్ వాల్ ఏదైతే ఫెన్సింగ్ వైరేస్ ఇదంతా ఇటు నుంచి కూడా ఎల్ షేప్లో దాదాపు కిలోమీటర్ మేర వరకు ఉన్నటువంటి వాళ్ళకు ఐడిపిఎల్ బిలాంగ్స్ టు ప్రాపర్టీ అని అక్కడ బోర్డు కూడా పెట్టుకోవడం లేదు. దాని లోపల ఏదైతే ఉందో హోమ్ ల్యాండ్ అనే పెద్ద అపార్ట్మెంట్ ఐరాజ్ బిల్డింగ్లు కడుతున్న పరిస్థితి. వాళ్ళందరూ కూడా ఒకేసారి మేము వెళ్ళి అడుగుతున్న తరుణంలో ఒకేసారి 10 నుంచి 20 మంది వాళ్ళకు సెక్యూరిటీ సిబ్బంది ఎవరైతే వాళ్ళ మీద ఒకసారి మా మీదకి విరుచుకుపడ్డటువంటి పరిస్థితి. కెమెరా లాక్కోవడం ప్రయత్నం చేశారు, మా మీద అటాక్ చేయడం ప్రయత్నం చేశారు. ఇదంతా కూడా చూస్తే పోలీసులు కూడా మేము కూడా పోలీసులు సమాచారం ఇవ్వడం జరిగింది. పోలీసులు కూడా ఇక్కడికి వచ్చి పోలీసులు మనకు సహకరించడం జరిగింది. ఎందుకంటే వీళ్ళంతా కూడా లోపలికి రావద్దు, లోపలికి రాకుండా మేము బయట నుంచి ఉండే మేము ఆల్రెడీ కేవలం అడుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇదంతా గలాటా చేసినటువంటి పరిస్థితి. ఇది జరిగిందంతా కూడా ఐడిపిఎల్ ల్యాండ్ ఏదైతే ఉన్నదో దాంట్లో ప్రస్తావనమే మేము కవరేజ్కి రావడం జరిగింది. 905 ఎకరాలు ఏదో 3 ఎకరాలు ఉన్నదో దాంట్లో 150 ఎకరాలు కూడా కబ్జాకు గురైందంటే ముందు గేట్ ఏదైతే ఉన్నదో ఫస్ట్ వచ్చినట్టు నేపథ్యంలో ఇందిరానగర్ సంబంధించినటువంటి మనం మాట్లాడాము, అక్కడ లైవ్ కూడా ఇచ్చాము. ఇందిరానగర్లో కూడా రైల్వే పట్టాల మీద కూడా కబ్జా చేసి ఇండ్లు కట్టుకున్నటువంటి పరిస్థితి చూసాం. అక్కడ కేవలం పేదలు మాత్రమే చిన్న చిన్న 20 గజాలు ఆక్రమించుకుంటే ఇక్కడ బడాబాబు లేదు రాజకీయ నేతలు ఎవరైతే ఉన్నారో బిల్డర్స్ వీళ్ళందరూ కూడా దాదాపుగా 100 కొద్ది ఎకరాలు ఆక్రమించుకున్నట్టు కూడా ఒక ప్రధానమైన ఆరోపణ ఉన్నటువంటి పరిస్థితి. మనం ఐడిపిఎల్ వాళ్ళతో కూడా మాట్లాడితే ప్రయత్నం చేసినప్పుడు కూడా రేపు మాట్లాడతామని చెప్పి వాళ్ళు సమయం ఇచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళకి ఎక్కడెక్కడ బోర్డులు ఉన్నాయి, అసలు ఐడిపిఎల్ ల్యాండ్ ఎక్కడ ఉంది, దీని బౌండరీస్ ఎక్కడ ఉన్నాయి అనే కోణంలో మేము చెక్ చేసి చూద్దామని రావడం జరిగింది. ఇవంతా కూడా చూస్తే ఐడిపిఎల్కి సంబంధించినటువంటి ల్యాండ్స్ అని ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి. ఇక్కడైతే కార్మికులకు పనిచేసినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అంతా కూడా ఐడిపిఎల్ ల్యాండ్ అని చెప్తున్న పరిస్థితి. మరి ఐడిపిఎల్ ల్యాండ్లో వీళ్ళు ఎట్లా కడుతున్నారు అనే చూస్తే ఇదంతా ఆక్రమించుకుని చెప్తున్నారు. అదే లాస్ట్ 2 ఇయర్స్ క్రితము 2023 డిసెంబర్ 3 నాడు కూడా రాత్రి వచ్చి 14 ఎకరాల ల్యాండ్ ఆక్రమించుకున్నారని చెప్తున్నారు. ఆ రోజు రాత్రి రిజల్ట్ వచ్చిన రోజే బుల్డోజర్లు తీసుకొచ్చి లోపలికి గేట్లను పగలగొట్టి బద్దలుగొట్టి లోపలికి వెళ్ళిపోయారని అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఈ రోజు అయితే హోమ్ ల్యాండ్ అనే బిల్డింగ్స్ కడుతున్నటువంటి నేపథ్యంలోనే కేవలం అక్కడ వీడియో షూట్ చేద్దామని అనుకుని లోపల వాళ్ళందరూ వచ్చినటువంటి మనం చూస్తాం మా మీద ఎంత అటాకులు చేస్తారో దాడులకు పాల్పడే ప్రయత్నం జరిగినటువంటి పరిస్థితి. ఒక పోలీస్ ఆఫీసర్ అని చెప్తున్నాడు, రిటైర్డ్ ఆఫీసర్ నేను ఇక్కడ సెక్యూరిటీ ఇన్ఛార్జ్గా ఉన్నానని చెప్తున్న పరిస్థితి. అంటే వీళ్ళందరూ కూడా ఒక పోలీసు డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో అడిషనల్ ఎస్పీ స్థాయి కానివ్వండి, డీసీ ఎస్పీ స్థాయి అధికారులు కానీ రిటైర్డ్ అయిన వారందరూ కూడా ఇక్కడ హైర్ చేసుకొని సెక్యూరిటీ ఆఫీసర్గా పెట్టుకొని ఇక్కడ లోకల్ స్థానిక పోలీసులను మూమెంట్ చేయడానికి మాట్లాడడానికి ఇటువంటి అక్రమాలు జరిగినప్పుడు వాళ్ళని రంగంలో దిప్పి వీళ్ళేదో మూవ్ చేసడానికి పెట్టుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా మేము మాట్లాడడం జరిగింది. లోపల ఉన్నటువంటి కార్మికులు ఎవరైతే వాళ్ళ సెక్యూరిటీ ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు పంపిస్తే వాళ్ళందరూ లోపల అసలు మేము లోపల కూడా వెళ్ళలేదు, జస్ట్ రోడ్ మీదనే ఉన్నప్పుడు మేము ఎక్కడైతే ఉన్నామో ఆ రోడ్ మీద ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళకి చూస్తే ఇక్కడ ఆ బిల్డింగ్లంతా ఇటు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మనం ఒకసారి చూసి ఇక్కడ లోపల ఏదైతే మనం చూస్తున్నామో ఇక్కడ లోపలికి చూస్తే అక్కడ టవర్స్ కనిపిస్తున్నారు, ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్క్కు సంబంధించినటువంటి కూడా మనం చూస్తే దూరం నుంచి లాంగ్ చేస్తే కనిపిస్తుంది. కనుక అక్కడ జరిగినటువంటి పరిస్థితి అంతా కూడా కేవలము హోమ్ ల్యాండ్ అనే బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో హోమ్ ల్యాండ్ బిల్డర్స్ మీద ప్రధానమైన ఆరోపణ జరుగుతున్నది. ఆల్రెడీ ఇక్కడ కవిత ఒక పక్కన ఆరోపణ చేస్తున్నది, మరో పక్కన ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కృష్ణారావు ఆరోపణ చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో ఆరోపణల నేపథ్యంలోనే ఐడిపిఎల్ ల్యాండ్ కబ్జా గురవుతుందని చెప్పి ఇరు వర్గాలు చెప్తున్నటువంటి తరుణంలోనే మేము ఇక్కడ రావడం జరిగింది. ఈ ల్యాండ్ అంతా కూడా మరి ఐడిపిఎల్ స్థలంలో ఉన్నదని చెప్పి ప్రధానమైన ఆరోపణ చేశారు. మరి మేము అప్పటికి అడిగినాం, ఇది ఐడిపిఎల్ ఊర్లో కంపెనీలో ఉన్నదని ఆరోపణ చేస్తున్నారు కదా, మేము వర్షన్ ఇవ్వండి అని అడిగాము. ఆయన వర్షన్ మేము ఇవ్వమని చెప్తున్నారు. అంటే వర్షన్ ఇస్తే మేము ఆ వర్షన్ ఇవ్వకపోతే మమ్మల్ని అడగండి అని చెప్పాం. అక్కడ చెప్పారు, ఇది చెప్పకుండా లోపలికి మీరు రావద్దండి, మేము లోపలికి రామండి, మేము బయటనే ఉంటామని చెప్పినాము. ఆ బయట రోడ్డు మీద నిలబడితే కూడా కెమెరాలను కూడా లాక్కునే ప్రయత్నం చేసినట్టు గతంలో ఇంతకు ముందు వచ్చినటువంటి మీడియా మిత్రులపైన కూడా వీళ్ళు దాడులకు తెగపడితే వాళ్ళు వెళ్ళిపోయినారని చెప్తున్నారు. ఇప్పుడు మేము వచ్చి అక్కడ మాట్లాడుతున్న తరుణంలోనే మా కెమెరాలను లాక్కునే ప్రయత్నం జరిగినటువంటి పరిస్థితి. మేము కూడా పోలీసులకు చెప్పాము, గలాట చేస్తామని చెప్పాము. వాళ్ళ పోలీసులు కూడా లోకల్ పోలీసులు వచ్చి పంపించడం జరిగింది. సీతారామరావు అంటే మొత్తానికి 4,000 కోట్ల రూపాయలు సంబంధించి భూముల విలువ సంబంధించి తెలంగాణ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో అంటే అసలు ఏం జరగబోతోంది? ఈ భూములు తిరిగి స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుందా? ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం టీజేఈసీకి ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది, భూములు స్వాధీనం చేసుకోండి అని. అది ఎంతవరకు సాధ్యమవుతుందంటారు?
ఇప్పుడు అదే ఒక ఉధృతమైన వాతావరణం నెలకొన్న నేపథ్యంలోనే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతుందని చూడాలి. ఎందుకంటే ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సవాల్గా మారిందని చెప్పాలి. ఐడిపిఎల్కి సంబంధించిన ల్యాండ్ ఏదైతే ఉన్నదో 900కు పైగా ఉన్నటువంటి ఎకరాల ల్యాండ్ ఏదో 150 ఎకరాలు కూడా కబ్జా గురైంది వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు వాళ్ళు విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు. విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తే ఆ మొత్తం బౌండరీలు కూడా ఫిక్స్ చేయాల్సి పడుతుంది. ఎన్ని 900 ఎకరాలు ఉంది కదా, ఇప్పుడు ఆ ఎకరాలలో ఎక్కడెక్కడ ఉంది, డైమెన్షన్ ఏంది, వాళ్ళ నక్ష ఏంది, ఇవన్నీ తీసి వాళ్ళకి సంబంధించిన ల్యాండ్ అంతా కూడా సర్వే చేసి ఎక్కడెక్కడ కబ్జా గురైంది, ఇప్పుడు ప్రస్తుతానికి ఎంత ల్యాండ్ మిగిలింది అనేది కూడా విజిలెన్స్ రిపోర్ట్ రావాలా. ఈ విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా మనం కోర్టుకు వెళ్తామని చెప్పారు. కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేస్తామని ఒక పక్కన చెప్తారు. TGIECకి సంబంధించి ఈ ఇండస్ట్రియల్ అధికారులు చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుందని చెప్తున్నారు. ఇదంతా కూడా గతం నుంచి ఇప్పటి వరకు దాదాపుగా ఒక 5-10 ఇయర్స్ నుంచి కూడా తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా ఇది కబ్జాకు గురవుతుందని చెప్పి స్థానికులు చెప్తున్న పరిస్థితి. మరి తెలంగాణ వచ్చిన తర్వాత కబ్జాకు గురవుతుందంటే మరి ఎవరు చేశారు, ఎందుకు చేశారు, మరి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇప్పుడు ఐడిపిఎల్ కంపెనీ ఒక్కసారి గతంలో చూసుకుంటే కలకల్లాడే కంపెనీ ఈ రోజు నిద్రపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. మొత్తం ఒక గ్రేవ్ యార్డ్ తయారైనట్టు అయిపోయిందని చెప్పుకోవాలి కంపెనీ ఏరియా. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమ కార్మికులందరూ కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ రెండు ఉన్నాయి. ఇక్కడ పక్కన చూసుకుంటే రెసిడెన్షియల్ ఉన్నటువంటి, ఇక్కడ ఇండస్ట్రియల్ ఉన్నది. ఈ ఐడిపిఎల్ కంపెనీ అయితే భారీ పెద్ద, అంటే ఇండియాలోనే నెంబర్ 1 ఉన్నటువంటి కంపెనీ ఒకప్పుడు. ఇప్పుడు ఇక్కడ పనిచేసినటువంటి మహా వ్యక్తులు కూడా ఈరోజు పెద్ద పెద్ద కంపెనీలు స్థాపించడం జరిగింది. ఒక ఫార్మా కంపెనీ వెళ్తున్నారంటే కేవలం ఐడిపిఎల్ సంస్థలో పనిచేసిన వారే ఈరోజు ఫార్మాసిటికల్ కంపెనీలో వెళ్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. దిగ్గజాలుగా మిగిలినట్టు వాళ్ళందరూ కూడా ఇక్కడ పనిచేసిన వాళ్ళే. అటువంటి ఐడిపిఎల్ కంపెనీ ఈ రోజు మూతపడ్డ నేపథ్యంలో ఉన్న ల్యాండ్ అంతా కూడా కబ్జా గురవుతున్న పరిస్థితి, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్న పరిస్థితి. మరి ఇప్పటి వరకు ల్యాండ్ ఎంత మిగిలింది, అసలు ఉండాల్సిన ల్యాండ్ ఎంత, ఇదంతా కూడా సర్వే చేయాల్సిన పరిస్థితి. ఈ సర్వే చేస్తే ఇదంతా ఒక కొలికచ్చే ఒక రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సవాల్గా మిగిలింది. మరి ఎటువంటి చర్యలు తీసుకోబోతుందని చెప్పి మనం చూడాలి. ఇప్పుడు ప్రస్తుతానికి మనతో పాటు ఉన్నటువంటి హైదరాబాద్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఉన్నాడు. తన మరింత సమాచారం అంటే తన ప్రస్తుతం మనం చూస్తున్నాం ఐడిపిఎల్ భూ వివాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనికి ప్రధానంగా మహా న్యూస్ ఈ ఎఫెక్ట్తోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీకి చేసింది. ఈరోజు ఆ ఎంక్వైరీ అంశాన్ని గ్రౌండ్లో ఏం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని మహా న్యూస్ ప్రతినిధి బృందం కవరేజ్ కోసం వెళ్తే అక్కడ ఉన్నటువంటి ప్రైవేటు బిల్డర్సు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ మాఫియా వాళ్ళు ఈ మహా న్యూస్ ప్రతినిధి మీద దాడికి కూడా ప్రయత్నం చేశారు. ముఖ్యంగా మేము అంటే ప్రభుత్వ అనుమతి, అదేవిధంగా అక్కడ ఉన్న వాళ్ళందరినీ అభిప్రాయాలు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క ప్రజల అభిప్రాయం తెలుసుకుందాం. అక్కడ జరుగుతున్న సంఘటనలు ఏం జరుగుతుంది, గ్రౌండ్లో ఏం జరుగుతుంది, అసలు ఐడిపిఎల్ జాగాలు ఎంతవరకు ఉన్నాయి, ఎక్కడి నుండి విచారణ జరుపుతుండ్రు, అక్కడ అటు బస్తీలు కావచ్చు, అక్కడ ఇందిరానగర్ కావచ్చు, భువనేశ్వరి దేవి నగర్ కావచ్చు, ఇటు శ్రీశ్రీ నగర్ కావచ్చు, ఇలాంటి నగరాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఐడిపిఎల్కి సంబంధించినటువంటి స్థలాల మీద విచారణ ఏ విధంగా జరుగుతుంది, అక్కడ స్థలాలు ఎంతవరకు కబ్జా అయినాయి, ప్రభుత్వం ఎలాంటి విచారణ జరుపుతుంది అన్నటువంటి దాని మీద గ్రౌండ్లోకి మహాన్యూస్ ప్రతినిధి ఉందా, ముఖ్యంగా రిపోర్టర్లు, కెమెరామెన్లను అడ్డుకోవడమే కాకుండా దౌర్జన్యాన్ని కూడా వాళ్ళు పాల్పడ్డారు. ప్రైవేటు వ్యక్తులు, అదేవిధంగా కొంతమంది బిల్డర్లు అక్కడ ఉన్నటువంటి వాళ్ళను అనుమతి తీసుకొని విజువల్ తీసుకుందామని వెళ్ళగా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ మమ్మల్ని అడ్డుకోవడమే కాకుండా కెమెరామెన్ పైన దాడికి ప్రయత్నం చేశారు. అదేవిధంగా మేము కూడా పోలీసుల సహకారాన్ని కూడా తీసుకున్నాం. కొంతమంది పోలీసులు వచ్చి మాకు పూర్తి సహకారం అందించారు. ప్రధానంగా చూసేది ఉంటే అక్కడ బిల్డర్లు, అక్కడ కొంత 100 ఎకరాలు ఉన్నటువంటి ఐడిపిఎల్ స్థలాలను, భూములను మొత్తంగా అక్కడ ఉన్నటువంటి చుట్టూ కాంపౌండ్ పెట్టి సెక్యూరిటీ మధ్య, ఇటు మాఫియా మధ్య, గుండాల మధ్య కన్స్ట్రక్షన్ జరుగుతుంది. రికార్డ్ చేయడానికి రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. కేసు పెట్టాను.